అను నేను మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం త్రిపురాంతకం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ త్రిపురాంతకేశ్వరి స్వామివారి దేవస్థానంకు ధర్మకర్తగా నియమించబడిన వాడినై దేవుని నామమున ఈ క్రింది శపథముల్లో ప్రమాణం చేస్తున్నాను. నాకు వినియోగింపబడిన ఉద్యోగమును, ఉద్యోగ ధర్మములను, ఉద్యోగ కార్యక్రమాలను ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాదాయ ధర్మాదాయ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరించను. నా ధర్మమును యుక్తముగాను విశ్వాసముతోను నిస్వార్థంతోను నా శక్తి కొలది న్యాయముతో వివేకముతో నిర్వహించను. నేను నా నిర్వహించడి ఉద్యోగ కార్యక్రమాలందు అనురాగ ద్వేషములకును నిగ్రహానిష్టములకును ఏమాత్రము రానినని ప్రమాణం చేస్తున్నాను. దేవాదాయ ధర్మాదాయములకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి ఉద్యోగంలో సంబంధించిన నిబంధనలను శిరసా వహిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. వర్షం శుభవచనం ప్రమాణ స్వీకారం చేస్తాగానే వర్షం రావడం చాలా సంతోషం. బాబు యాడికి లేచిపోతారు, బయటికి పోతే ఇంకా ముద్ద అయిపోతారు. కూర్చోండి. ఆశీస్సులతోటి ఈ యొక్క పాలక మండలి ప్రమాణ స్వీకారానికి గౌరవ పెద్దలు మన దగ్గరికి వచ్చారు. అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంతాల్లో కనపడుతూ ఉంది. మరి ముఖ్యంగా నిన్నటిదాకా వేసవి తాపం, ఈరోజు మంచి వాతావరణం. ఇది శ్రీనివాసరెడ్డి అన్న గొప్పతనం కాదు, ఆయన సతీమణి గారు ఇక్కడ అమ్మవారికి మంచి భక్తురాలు. ఆమె చేసుకున్నటువంటి పూజ ఫలితం ఇదంతా కూడా ఇక్కడ మనం అందరం కూడా అమ్మవారి ప్రశాంతంగా చూస్తుందని చెప్పి అందరూ తెలియజేసుకుంటా ఉన్నా. ఒక మంచి ప్రాంతం ఇది. ఎంతో మంది అమ్మవారి భక్తులు ఎక్కడి నుంచో విశేషంగా తరలి వస్తారు. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మహాశివరాత్రి సంబరాలు చాలా ఘనంగా మనం ఈ 2 సంవత్సరాలు కూడా నిర్వహించుకున్నాం. లక్షలాది మంది భక్తులు ఇక్కడికి రావటం జరిగింది. ప్రభుత్వం భక్తులకి ఎప్పటికప్పుడు మంచి వసతులతోటి ఇక్కడ కార్యక్రమాలన్నీ మనం ఘనంగా చేసుకున్నాం. అందుకనే ఈ నూతన పాలక మండలి అంతా కూడా అమ్మవారికి పవిత్రమైనటువంటి సేవలు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరూ నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మన మంత్రి గారు ఉన్నారు, మన పెద్దలందరూ కూడా ఉన్నారు. ఈ ప్రాంతంలో శ్రీశైలం తరువాత ఒక మహా మంచి గుడులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దీనిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు తర్వాత మనం పెద్దల దృష్టికి తీసుకెళ్దాం, దీనిని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మీ అందరూ నేను తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముందుగా కమిటీ సభ్యుల్ని మరి ప్రియతమ మంత్రివర్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని ఆయన. అందరికీ నమస్కారం. ఈ రోజున త్రిపురాంతకేశ్వర బాలత్రిపుర సుందరి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఇన్ఛార్జి గారికి, అలాగే జిల్లా నాయకులకి, చంద్రబాబు గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి టెంపుల్ కానీ త్రిపురాంతకేశ్వర స్వామి టెంపుల్ కానీ మా శాయశక్తుల కింద అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇది పురాతనమైన ఆలయం కనుక ఇది ఒక శ్రీశైలానికి తూర్పు ద్వారము. అలాంటి ఆలయము అభివృద్ధికి ఇంకా నా శాయశక్తుల కింద
చేస్తా అని తెలియజేసుకున్నాను సార్. పనికిరాదుగా నువ్వు తీసేది మా మీ సొంత